హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ అండి. ఆలూని మసాలాతో ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది మనం పెళ్ళిళ్ళలో తింటూ ఉంటాం కదండి, అదే టేస్ట్ ఈరోజైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం మనం బంగాళదుంపలను అయితే తీసుకోవాలండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 2 or 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో విజిల్స్ వేయించుకుని ఉడికించుకోవాలి. ఈ ఉడికినటువంటి ముక్కల్ని ఇప్పుడు సెపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని రూమ్ టెంపరేచర్లో చల్లారబెట్టుకోవాలి. లేదంటే మీరు కొంచెం వాటర్లో, కూల్ వాటర్లో వేసినా కూడా చల్లారిపోతే అప్పుడు పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తని పేస్ట్ లాగా దంచుకోవాలండి. అప్పటికప్పుడు ఇలా దంచుకుంటే కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని దానిపైన ఒక కడాయి అయితే పెట్టుకుందాము. దీంట్లోకి కర్రీకి సరిపడా 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 3-4 పచ్చిమిర్చి వరకు మనం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే మనకి గ్రేవీకి సరిపడా ఆనియన్స్ అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు, సన్నగా కట్ చేసుకోండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకుని. ఓకే, చూస్తున్నారు కదా, ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది లేకుండా దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆలు ఉడకబెట్టుకుని పీల్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి స్లోగా అయితే కలుపుకోవాలండి. వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు కారం. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. స్పైసీగా కావాలితే మీకు కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది గరం మసాలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ అయితే వేస్తున్నానండి. కర్డ్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ కర్డ్ కూడా స్కిప్ చేయొద్దండి, కంపల్సరీ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితేని. ఈ విధంగా వేసుకుని వీటిని కలుపుకున్న తర్వాత దీంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అనేది నేను ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ బంగాళదుంప ఉడకబెట్టేసుకున్నాం. మనకు ఉడకాల్సిందల్లా ఆనియన్ కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్క కూడా ఫుల్గా ములగలేదు, అంత తక్కువ వాటర్ వేసాను. ఈ విధంగా వేసుకుని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకే, చూస్తున్నారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈ గ్రేవీలో వచ్చేసి మనకి ఆనియన్ అనేది ఫుల్ కుక్ అయిపోకూడదండి. మనకి తింటున్నప్పుడు మనకి ఆనియన్ టేస్ట్ అనేది మనకు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన కర్రీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి మన పెళ్ళిళ్ళలో తినేటువంటి ఆలు కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇదైతే రైస్లోకి, చపాతీ, రోటీ, పరోటా ఏటిలోకైనా సరే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. కాబట్టి ఈ డిష్ అయితే ది బెస్ట్ డిష్ అని చెప్పొచ్చండి. డెఫినెట్లీ ట్రై చేయండి. అలాగే మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ డిష్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన కమలా వంటింటి రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.